నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. మరి వారితో మాట్లాడి ద్వాదశ రాశులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, మనకి క్రితం చూసుకుంటే క్రోధినామ సంవత్సరం, ఈసారి విశ్వవసునామ సంవత్సరం. సో ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం గురించి ఒక్కసారి తెలియజేస్తారా గురువుగారు? ఒకటి డిస్పరేషన్, ఒకటి ఆస్పిరేషన్. ఓకే. డిస్పరేషన్ అంటే నచ్చలేదు, కోపం, క్రోధం. ఎవరెవరికి నచ్చలేదు? రాజకీయ నాయకుల హెడ్లకి ప్రజల మీద నచ్చలేదు, ప్రజలు వాళ్ళకి నచ్చలేదు. రాజకీయ నాయకులు మేము ఈ స్కీమ్ ఇచ్చాం, ఆ స్కీమ్ ఇచ్చాం, 100 తెచ్చుకున్నాము, మాకు గ్యారంటీ రిజల్ట్ అన్నట్లు. వీళ్ళు ఏంటంటే మా డబ్బులు మాకు ఇస్తున్నారు, మీరేం చేస్తున్నారు అని వీళ్ళది. అందుకని చెప్పేసి ప్రభుత్వాలు మారిపోయినాయి, మనం చాలా చూస్తున్నాం అనమాట. అలా అంతేకాకుండా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా యుద్ధాలు రావటం, బంగ్లాదేశ్ కానివ్వండి, ప్రభుత్వాలు మారిపోవటం. అదేంటి అప్పటిదాకా బాగున్నారు కదా, సడన్గా రావటం ఏంటి? కోపం ఇప్పుడు సడన్గానే వస్తుంది కదా. తర్వాత కాలిఫోర్నియా అడవులు కాలిపోవటం, 40 కిలోమీటర్స్ దూరంలో కాలిపోవటం, వాటి నార్మల్గా నీళ్ళు కూడా లేవంట, పక్కన సముద్రం ఉంది, నీళ్ళు లేవంట. సో ఇలాంటి అది చెప్పలేం, అది అంతే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా మనకి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా మత ఘర్షణలు రావటము, ఇవంతే క్రోధం అనమాట. కోపాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంది. డిస్పరేషన్, ఫ్రస్ట్రేషన్. ఈ సంవత్సరం యాస్పిరేషన్. దీనికి ఏం చెప్తారు? విశ్వవసు. ఈ విశ్వం అంతా మనం నివాసించదగినది. వసు అంటే నివాసం ఉండటం. మనం ఎక్కడ నివసిస్తున్నాం? పెద్ద యూనివర్స్లో ఉన్నాము. చిన్న వాటికి బాధపడకూడదు. ఇప్పుడు దాకా చిన్న వాటికి డిస్పరేషన్ అయితే వదిలేసేయండి, యాస్పిరేషన్లోకి రండి. ఓకే ఓకే గురుగారు. విశ్వవసు. వసు అంటే సంపదలు మన చుట్టూ ఉన్నాయి కదా. ఒకళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఒకళ్ళ దగ్గర డబ్బు లేదు. ఎవరిది మంచి ఎవరు చెడుగా, డబ్బులో నిలవకుంటే ఏయో గిల్టీ పనులు చేసి డబ్బు సంపాదించుకున్నారంటారు అనమాట. డబ్బు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? డబ్బు సంపాదించుకోవడం చేతకలేదు అనుకుంటారు. బట్ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది కదా. అవును, 2 చోట్ల ఉంటుంది. డబ్బు ఉన్న వాళ్ళని హేట్ చేస్తే డబ్బు రాదంట. ఇప్పుడు లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉంది, మీ దగ్గర లేదు, అసూయ పడుతూ ఉంటాడు. నా దగ్గర లేదు, నా దగ్గర లేదని. కృప ఉండటం వల్ల లక్ష్మీదేవి ఉంది, కానీ ఇతను గిల్టీ పనులు కాదు కదా. నేను ఇతని దగ్గర ఉంటే ఇతను ఎందుకు పడుతున్నాడో అతను ఇంకా పోతూ ఉంటారు. అందుకని చెప్పేసి మనకి ఇల్లు కొనుక్కున్న, వ్రతాలు చేసుకున్న, పెద్దవాళ్ళు ఏదైనా పనులు చేస్తున్నా వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఒక పూలదండ వేయటం, ఓకే, ఒక శాలువ కప్పటం, అప్రిషియేట్ చేయాలి సిన్సియర్గా. మనకు కూడా అదృష్టం వస్తుంది. అందుకని విశ్వవసు నామ సంవత్సరంలో ఏమవుతుందంటే ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి జనాలకి. బాగుండాలి, చక్కగా ఉండాలి, చిన్న వాటిని పట్టించుకోకూడదు. అలానే హోల్ విశ్వం అంతా సంపదమయంతో ఉంది. అది మీరు కనెక్ట్ చేసుకోవాలి కదా. అంతే కదా. మీ మైండ్ కరెక్ట్గా ఉండాలి, దినచర్య కరెక్ట్గా ఉండాలి, లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి, థింకింగ్ కరెక్ట్గా ఉండాలి, హెల్తీగా బాడీ ఉండాలి, రిలేషన్షిప్ మంచి వాళ్ళు పెట్టుకోవాలి. పోయి చెడ్డవాళ్ళతో ఎందుకు రిలేషన్షిప్ పెట్టుకోవాలి? ఎవరో ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు, అనంతపురం అంట. ఫోన్ చేసి నన్ను వీళ్ళు చీట్ చేశారు అని లిస్ట్ అంతా చెప్పుకొచ్చారు. నేను లాస్ట్లో వాళ్ళని చీట్ చేయడానికి మీరు ఎందుకు అలౌ చేశారు అసలు ఫస్ట్? అంతే కదా. ఇఫ్ యూ అలౌ దెమ్ టు చీట్, దే విల్ చీట్ యూ. అంతే కదా. అసలు మీరు చీట్ చేసే దానికి ఎందుకు అలౌ చేశారు మిమ్మల్ని? అంతే కదా. మీరు అలౌ చేస్తే కదా వాళ్ళు చీట్ చేసింది. అంతే కదండి. 5 సంవత్సరాలు ఇడిదిరిగి లాస్ట్లో బ్రేకప్ అంటే తిరిగినప్పుడు ఉండాలి కదా. అవి మరీ ఘోరం అండి. 8 ఏళ్ళు తిరుగుతారు, అన్ని అచీవ్మెంట్లు అవుతాయి, బాగుంది, లాస్ట్లో కారణం నేను కోల్పోయాను, వాళ్ళు కారణం అంటే అట్లా 5 ఏళ్ళు తిరిగినప్పుడు లేదా అండి. అందుకని చెప్పి నారో థింకింగ్ కాదు. అక్కడ లేకపోతే ఇంకో చోట వస్తుంది. అంతే. రాలేప్పుడు కొట్టుకునేది ఎందుకు? ఒక అడుగు భూమి దగ్గర కొట్టుకొని కోర్టులో గొడవలు వేసుకోవటం, ఒక ప్రాపర్టీ ఏదో రాయలేదని చెప్పి కోర్టులో వేయటం, 10-15 ఏళ్ళు తినరు, వాళ్ళు తినరు, ఇంకేముందండి జీవితం. విశ్వవసు నామ సంవత్సరాలు అవన్నీ వదిలేసేయండి. ప్రపంచం చాలా పెద్దది. ఒక చోట నచ్చకపోతే వాళ్ళకి దండం పెట్టి పంపించేసి ఇంకో చోటికి పోండి. అంతే కదండి. ఈ బిజినెస్ రాకపోతే ఇంకో బిజినెస్ చేసుకోండి. ఆ నచ్చిన అమ్మాయి రాకపోతే ఇంకొక నచ్చిన అమ్మాయి వస్తుంది. అందుకని బీ హ్యాపీ. ప్రపంచం అంతా చాలా పెద్దది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. వసు అంటే అందమైన అమ్మాయి అని కూడా వస్తుందండి. ప్రకృతి సో బ్యూటిఫుల్. అందుకని నెగటివ్ సైడ్ ఎందుకు చూస్తావు? పాజిటివ్ సైడ్ చూడొచ్చు. ఇదంతా విశ్వవసు నామ సంవత్సరానికి అందరూ బాగుండాలి. మీకు ఇందాక చెప్పినట్లు 12 రాసుల్లో ఒక్క రాశి తప్పక, 2 రాసులు తప్ప మిగతా 10 రాసులు బాగున్నాయండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పానండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. చాలా చక్కగా విశ్లేషించారు గురువు గారు. ధన్యవాదాలు.